ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్ష భక్తి ఛానల్కి స్వాగతం. భగవద్బంధువులారా, మనం నిన్నటి వీడియోలో అర్జునుడి మనస్సులో చెలరేగిన అయోమయాన్ని జ్ఞానం గొప్పదా లేక కర్మ గొప్పదా అనే సందిగ్ధతను చూశాం. ఎవరికైనా సరే జీవితంలో రెండు దారులు ఎదురైనప్పుడు ఏది సరైనడో తేల్చుకోలేక తలపట్టుకోవడం సహజం. మరి ఆ గందరగోళానికి శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి సమాధానమిచ్చారు? అర్జునుడి ప్రశ్నకు ఆయన ఇచ్చిన బదులేమిటి? ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయమైన కర్మయోగం నుండి భగవానుడు పలికిన అద్భుతమైన మాటలను తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో శాంతంగా, ప్రేమగా ఈ విధంగా పలికారు. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: ఓ పాపరహితుడా అర్జున, ఈ ప్రపంచంలో భగవత్ ప్రాప్తికి లేదా ముక్తికి ఉన్న రెండు ముఖ్యమైన మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి. అవేమిటంటే, ధ్యాననిష్ఠయందు అంతర్ముఖులై ఉండేవారికి జ్ఞానమార్గము, అలాగే బాహ్య ప్రపంచంలో బాధ్యతలను నిర్వర్తిస్తూ పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని అనఘ అని సంబోధించాడు. అంటే పాపాలు లేనివాడు, పవిత్రమైన మనస్సు కలవాడు అని అర్థం. అంటే అర్జునుడి ఉద్దేశం చెడ్డది కాదు, అతనిది కేవలం సత్యం తెలుసుకోవాలనే ఆరాటం మాత్రమే. ఇక ఈ సృష్టిలో మానవజాతికి భగవంతుడందించిన రెండు ప్రధానమైన జీవన విధానాలే ఈ జ్ఞానయోగం మరియు కర్మయోగం. కొందరు వ్యక్తులు పుట్టుకతోనే అత్యంత అంతర్ముఖులుగా ఉంటారు. వారికి కేవలం జ్ఞానమార్గమే సరిపోతుంది. కాని ఈ లోకంలో జీవించే అత్యధికులు తమ కుటుంబాలను పోషించాలి, సమాజంలో బాధ్యతలను నిర్వర్తించాలి, ఎన్నో పనులు చెయ్యాలి. అలాంటి సామాన్య మానవులందరి కోసం భగవానుడు ప్రసాదించిన అద్భుతమైన మార్గమే ఈ కర్మయోగం. అంటే ఏ పనినైనా వదిలేయాల్సిన అవసరం లేదు, చేసే పద్ధతినే మార్చుకోవాలి. సరే, మరి ఈ రెండు మార్గాలలో మనకు ఏది సరిపోతుంది? మన దైనందిన జీవితంలో మనం అడవులకు వెళ్లి తపస్సు చేయడం సాధ్యం కాకపోవచ్చు, అలాని ఖాళీగా కూర్చోవడం కూడా కుదరదు. అందుకే శ్రీకృష్ణుడు కర్మయోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనం చేసే ప్రతి పనిని ఒక బాధ్యతగా, ఒక యజ్ఞంలా భావించి చేయాలి. ఫలితం మీద ఆశపడకుండా మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తించడమే అసలైన కర్మయోగం. ఎప్పుడైతే మీరు మీ పనులను నిస్వార్థంగా చేయడం మొదలుపెడతారో అప్పుడే మీ మనస్సులోని మలినాలన్నీ తొలగిపోయి క్రమంగా జ్ఞానం వైపు అడుగులు వేస్తారు. జ్ఞానమనేది కర్మకు వ్యతిరేకం కాదు, సరైన కర్మ ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుంది. మనం భగవద్గీత 3వ అధ్యాయంలో అడుగుపెట్టి కర్మయోగానికి సంబంధించిన మొదటి అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాము. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మన జీవితాన్ని ఒక సరైన దిశలో నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. రేపు మనం కర్మ యొక్క అసలైన రహస్యం ఏమిటి, పనులు చేయకుండా ఉండడం ఎందుకు అసాధ్యం అనే విషయాలను మరింత లోతుగా తెలుసుకోబోతున్నాము. ఆ అమూల్యమైన జ్ఞాన సంపదను మీరు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటల చిహ్నాన్ని నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు మీరు ఈ శ్లోకం ద్వారా మీ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. మనమంతా కలిసి ఒక అర్థవంతమైన, విజయవంతమైన జీవన మార్గాన్ని నిర్మిద్దాం. రేపు మళ్లీ సరికొత్త అంశంతో కలుద్దాం. అంతవరకు మీ పనులను శ్రద్ధగా, నిస్వార్థంగా చేస్తూ ముందుకు సాగండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.